నమస్తే భయ్య. హాయ్ అండి. ఇది మన మంగపతిది కాంట్రవర్సీ అవుతుంది కదా. సో ఇట్లా హీరోయిన్స్ కి శారీ కట్టుకోండమ్మా మీరు సామాన్లు చూపించొద్దండి అనేసి. సో అసలు ఈ డైలాగ్ మీకు ఎలా అనిపిస్తుంది అసలు? చాలా అంటే కాంట్రవర్సీ ఆయన అవుతుంది కదా. అదేలే అంటే మంచి చెప్పాలే కానీ తప్పుడు మాటలు యూజ్ చేశాడు. అంటే ముండలు అని సామాన్లు అని అవి కొంచెం హట్టింగ్ ఉన్నాయి, అవి కరెక్ట్ కాదు. ఎవరైనా హర్ట్ అవుతారు. కానీ ఆ విషయం ఆయన డైరెక్ట్గా చెప్పలేదు కదా. ఎందుకంటే వెనకాల వాళ్ళు మీరు బాగున్నారని చెప్పినా సరే వెనకాల ఈ ముండకి అసలు ఏమైంది ఇట్లా మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని అన్నాడు కదా. సో అంటే ఆ డైరెక్ట్గా అనలేదు కదా అక్కడ. కానీ ఎందుకు అంత నెగిటివ్గా తీసుకుంటున్నారు? అంటే ఆయన క్షమాపణలు చెప్పారు. నేను ఎవరి పేరు పెట్టి అనలేదు, ఎవరిని ఉద్దేశించి అనలేదు ఉమ్. అని అన్నారు. కానీ ఎవరైతే అలా ఎలా అంటే ఆయన చెప్పిన విధంగా రెడీ అయ్యి తిరుగుతారో వాళ్ళకి తగులుతుంది కదా అన్నమాట. అయితే వాళ్ళే రియాక్ట్ అవుతారు. అయితే ఇప్పుడు అనసూయ రియాక్ట్ అయింది అందరికన్నా ముందు. సో అనసూయ అట్లా అనుకుంటున్నారా? సో అనసూయ గాని అలా వేషధారణలో తిరగడం కానీ అలానే ఉంటారు కదా బయట సోషల్ మీడియాలో కావచ్చు. ప్రొఫెషనల్ పరంగా తప్పదు, వాళ్ళకి షూటింగ్స్లో తప్పదు, షూటింగ్స్కి వేసుకోవచ్చు. ఒకసారి బయటికి పబ్లిక్లోకి వచ్చినప్పుడు నీట్గా రావాలి, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. వర్క్ పరంగా లేదా ఆఫీస్ వర్క్ అవ్వచ్చు, లేదా న్యూస్ అంటే స్టూడియోలో కావచ్చు, షూటింగ్స్లో కావచ్చు, అది ప్రొఫెషనల్ కాబట్టి అక్కడ తప్పు. దాన్ని ఎవరు తప్పు పట్టరు, ఏమనరు. ఒక మూవీలో అదే బట్టలు బయట వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతే కామెంట్ చేస్తారు, ఏదో ఒకటి అంటారు కదా. ఆ ఉద్దేశంతోనే శివాజీ గారు చెప్పారు. శివాజీ గారు అన్నదానికి ఇంకో కామెంట్ కూడా ఉంది. ఎట్లా అంటే ఈ మధ్య నిజంగా నివేద అగర్వాల్ ఉంది, నివేద అగర్వాల్ ఇక్కడ కూకట్పల్లి మాల్లో ఇష్యూ లులు జరిగింది. మాల్లో జరిగింది ఇష్యూ. షూటింగ్స్ లో ఏ బట్టలు వేసుకున్నా ఎప్పుడు ఏమనలేదు, ఎవరు ఏమనలా షూటింగ్స్ లో. అలా ఆయన కూడా ఇండస్ట్రీని శివాజీ ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆయన మాట్లాడాడు. అంటే బయట షూటింగ్స్లో ఉన్నప్పుడు ఏం కాదు, బయటికి వెళ్ళినప్పుడైనా నీట్గా వెళ్ళండి, అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. చిన్న చిన్న వేసుకొని వచ్చినప్పుడు ఆడియన్స్ ఒకసారి మీద పడ్డప్పుడు ఏమన్నా ఇష్యూ అయ్యి ఇబ్బంది అయితే వాళ్ళకి ఇబ్బంది. మేము మాకు నచ్చినట్టు ఉంటాం, మాకు నచ్చినవి వేసుకుంటాం అంటే ఇంక ఇట్లానే మీద పడతారు, ఇష్యూ జరిగిద్ది. మళ్ళీ అప్పుడు సేవ్ లేడీస్, కాపాడండి మమ్మల్ని, మళ్ళీ స్టోరీస్. అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలన్నా మనమే, వాళ్ళపైన దాడులు కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నా అబ్బాయిలే, వాళ్ళకి చెడు చేయాలన్నా మనమే, మంచి చెప్పాలన్నా మనమే, వాళ్ళని తిట్టాలన్నా తిట్టించుకోవాలన్నా మనమే. ఏదైనా అబ్బాయి వల్ల ఉంటుంది కాబట్టి లేడీస్ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు పరిధిలో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు నీట్గా ఉండటం బెటర్. దీని మీద ఆర్జీవీ కూడా ట్వీట్ చేశాడు. సో ఎందుకంటే వీళ్ళు చేసేది కరెక్టే, కాకపోతే మీరు ఎందుకు ఆ కోర్నర్లో చూస్తున్నారు, మీరు ఇంకా మంగపతి నుంచి బయటికి రాలేదు, మీరు అలా ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోండి అని అనసూయ కూడా అంటుంది, ఇట్లా మన ఆర్జీవీ కూడా అంటున్నారు. దాని గురించి చెప్పంటారు. అంటే వాళ్ళు రియాక్ట్ కావడం తప్పు కాదు, రియాక్ట్ అయ్యే విధానం. ఈయన కూడా అంతే, రియాక్ట్ అయ్యి చెప్పాడు. మంచి చెప్పడం కాదు, అందులో చెప్పే విధానం ఉంటుంది. విధానం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆయన తప్పుగా మాట్లాడటం, వేరే అన్పార్లమెంటరీ భాష యూజ్ చేయడం తప్పు. అలా కాకుండా ఇట్లా కూకట్పల్లిలో ఇష్యూ జరిగింది మొన్న, నిధి అగర్వాల్ చూసా, చాలా బాధాకరం. బయటికి వెళ్ళినప్పుడు ఇలా రెడీ అవ్వండి, లేదా ఇలా జాగ్రత్త పడండి అని చెప్తే వేరేగా ఉండేది. నేను అది ఆయన ఆ ఇష్యూ చూసిన తర్వాతనే అలా మాట్లాడారు అనిపిస్తుంది. ఆయనకి అది మైండ్లో ఉండబట్టే మాట్లాడారు. ఇన్నేళ్లలో ఎప్పుడు మాట్లాడలేదు కదా, ఈ డ్రెస్ వేసుకొని ఇలా ఉండండి అని ఇండస్ట్రీ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీయే, ఆయన చాలామంది హీరోస్తో పనిచేస్తాడు. ఆ విషయం ఆయన చెప్పకూడదు, ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు చెప్పాడంటే ఆ ఇష్యూ వల్లనే, అది బేస్ చేసుకుని చెప్పాడు. కాకపోతే స్లిప్ అయ్యాడు, అంటే మంగపతి టైపు అయ్యాడు. కాకపోతే అది అన్నిసార్లు వర్కౌట్ కావు కదా. మంగపతి డైలాగ్ చెప్పాడు కదా. సో లైక్ సామాన్లు అనేసి ఇది ముఖ్యంగా దీన్నే సామాన్లను పట్టుకొని అందరూ కాంట్రవర్సీ చేయడము, అది ఎంతగా న్యాయం అంటారు? సామాన్లని ఎవరో ఇన్స్టాగ్రామ్లోనూ బయట ఎవరో ఒక అబ్బాయి యూస్ చేశారు. అతనికి తేడా ఉంటుంది కదా. ఆయన అంత పెద్ద హీరో అయ్యుండి అన్ని మూవీస్ చేసి అంత పెద్ద స్టేజ్ మీద ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి కదా. ఆడెవడో మాట్లాడాలని ఏం మాట్లాడితే ఏముంటుంది, అంతే కదా. అది ఈయన యూస్ చేయకూడదు. ఆయన ఇది వైరల్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, సామాన్లని వీళ్ళు కూడా ఆయన యూస్ చేయడం కూడా తప్పే. అలా అనకూడదు, మొండలని అనకూడదు, వాళ్ళు అన్నారని. ఏదన్నా నీట్గా రెడీ అవ్వండి, చెప్తున్నాగా చెప్పే విధానం నీట్గా ఒక మాట చెప్పేస్తే, నేనైతే 2 పీకి చెప్తా, ఫీల్ అయ్యేది ఏం లేదు. సామాన్లు ఇలా రెడీ అయితే మాకు కూడా అనిపిస్తుంది. ఆ రోజు ప్రెస్ మీట్ లో మంగపతి అన్నది ఏంటంటే, ఎవరేమన్నా అనుకోండి నేను మళ్ళీ ఇచ్చేస్తాను వాళ్ళకి గట్టిగా అనేసి. ఆ రోజు అంత గట్టిగా చెప్పిన వ్యక్తి మరుసటి రోజు ఎందుకు నేను ఆ రోజు టంగ్ స్లిప్ అయ్యాను, నేను సారీ చెప్తున్నాను, సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది? ప్రెస్ మీట్ లో ఆయన గట్టిగా అన్నాడు కదా. మేబీ ఆయన గట్టిగా అంటూ అప్పుడు ఏదో హైప్ క్రియేట్ అయ్యిద్ది అనుకుంటో, లేకపోతే ఆ మూడ్లో చెప్పారు. ఎందుకంటే మనుషులు అన్నాక తప్పు చేస్తారు, తప్పు మాట్లాడతారు. ఇట్లానే చాలా మంది మాట్లాడి క్షమాపణలు చెప్పిన రోజులు ఉన్నాయి. ఈయన కూడా మంచి చెప్పే కార్యక్రమంలో అదే క్రమంలో వాట్స్ లూజ్ అయ్యాడు. అంటే జనాలు నెగిటివ్గా తీసుకుంటున్నారు అంటారు. నెగిటివ్ కంటే ఆయనకు సపోర్ట్ ఉంది. మళ్ళీ సపోర్ట్ అంటే బాయ్స్ నుంచి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అదే వాళ్ళు అది వాళ్ళ ఇష్టం చెప్తారు. లేడీస్ ఆడవాళ్ళ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆడవాళ్ళకి ఇష్టమైన వేషధారణ, వాళ్ళకి ఇష్టమైన బట్టలు వేసుకునేది వాళ్ళ హక్కు, అది ఇండియాలో ఉంది. అది మీరు ఆపడానికి, మీరు చెప్పడానికి అసలు మీరు ఎవరు? ఆయన బట్టల గురించి మాట్లాడారు, ఓకే. వాళ్ళు దానికి కాదు హట్ అయింది. ఆయన యూస్ చేసిన మాటలు 2 పీకి చెప్తా, ముండలు, వాటికి హట్ అయ్యే మాట్లాడారు.
ఎందుకు ఇలా వస్తారు, ఇలా రెడీ కాకండి, మొన్న మాల్లో ఏం జరిగిందో చూసారు హీరోయిన్కి, అలా చెప్పుంటే ఎవరు రియాక్ట్ కాదు. అలా రియాక్ట్ అయినా కానీ బయట పబ్లిక్ శివాజీ గారికే ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న హీరోయిన్లు ఎవరు రియాక్ట్ కాకుండా ఓన్లీ ఆర్జీబీ, అంతే కాకుండా మన అనసూయ వాళ్ళు మెయిన్ వీళ్ళు తొందరగా రియాక్ట్ అవ్వడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? ఉన్నాయి, వాళ్ళు అలానే ఉంటారు కదా, వాళ్ళు వేసుకునేది అయ్యే స్పెషల్గా పేరు చెప్పాలి, వీళ్ళు ఈ బట్టలు వేసుకుంటాను. కొంతమందికి వాళ్ళు ఎలా హీరోయిన్ల కంటే తప్పదు, ఎందుకంటే వాళ్ళు హీరోయిన్ కాబట్టి ప్రొఫెషనల్, అది కాదంటలేదు. కొంతమంది రియాక్ట్ అవ్వాలన్నా అవ్వరు, ఎందుకంటే బురదలోకి దిగాలని ఎవరు ఉంటారు, కొంతమంది రిస్క్ చేసి దిగుతారు, అని నేను దిగాల్సిందే, ఫైట్ చేయాల్సిందే అని. ఆర్జీబీ శివాజీలో మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? నేనా, మేబీ నేను శివాజీ గారికి సపోర్ట్ చేస్తా. ఆయన ఆ రెండు మాటలు అనుకుని ఉండాల్సింది, ఆయన ఇంటెన్షన్ మంచిదే, ఆయన వాడిన పదాలు మంచిది కాదు కాబట్టి శివాజీ గారికే సపోర్ట్ చేస్తా. ఓకే, మళ్ళీ ఆర్జీబీ గురించి ఏమంటారు? అంటే ఆర్జీబీ ట్వీట్ చేశాడు కదా, సో ఇది పరిస్థితి, మీరు అసలు అంటే ఆర్జీబీ ఏమన్నాడంటే అసలు మీ పేరే కూడా నాకు తెలియదు సరిగ్గా, మీరు ఎట్లా దూషించడం కరెక్ట్ కాదు అనేసి ట్వీట్ చేశాడు. సో ఆర్జీబీ మీద ఏమంటారు? అంటే ఆర్జీబీ కూడా మంచి మంచి సినిమాలు తీసిన వ్యక్తే, కానీ ఈ మధ్యన కొంచెం బోల్డ్ కంటెంట్ సినిమాలు తీసి వైరల్ అవుతున్నాడు. ఆయనకు అలా ఉంటే ఇష్టం కదా ఆర్జీవి గారికి, ఆయన సపోర్ట్ చేస్తారు. ఆయన ఏం లేకుండా తిరిగినా కానీ సపోర్ట్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ హక్కు అని. ఎందుకంటే ఆయనకు అలా ఇష్టం, ఆయన అలానే ఉంటారు, ఆయన డిఫరెంట్ మైండ్ సెట్, అట్లా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఆ మనిషి. మనం ప్రాక్టికల్గా ఉంటాం, కానీ కొన్ని నియమాలు మనం కొన్ని పాటిస్తాం కాబట్టి మంచి చెప్తాం. ఆ మాటల వల్లే కొంతమందికి నచ్చదు. అంటే కేంద్ర రాష్ట్ర చెప్తే ఎంటర్ కానీ కత్తితో పొడిచి మాట్లాడుతుంటారు కదా, శివాజీ గారు చేసింది అదే. ఒక అమ్మాయికి ఏ విధమైన సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు దీన్ని బట్టి? నేనే వాళ్ళకి నచ్చినట్టు బతకండి, నచ్చినట్టు ఉండండి, ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఉంటారు కదా వాళ్ళ పెద్దవాళ్ళకి పోయి చెప్పుకోమండి, అప్పుడు అన్యాయం జరగండి అనండి. అంటే చేతులు కాలు నాకు ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదు, మన పరిధిలో మనం ఉంటే బెటర్, అదే చెప్తా. మన పరిధిలో మనం ఉంటే అది ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా. అంటే మీరు అట్లా చెప్తున్నారని మంచిగా బట్టలు వేసుకొని బయట తిరగమంటున్నా, లేదా మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు? అది వాళ్ళ ఇష్టం, మళ్ళీ మేము చెప్తే. అనసూయ గారు అన్నారు కదా, సో ఆకలిగా ఉన్నప్పుడు ముందు బిర్యానీ పెడితే నువ్వు ఆగుతావా అని, దానికి కామెంట్ కడుగుతున్నా. అట్లానే కాదండి, నేనేమంటున్నా అంటే వర్క్ పరంగా ఈ వర్క్కి ఈ డ్రెస్ అవసరమా? డ్రెస్ అంటే చిన్నది పెద్దదని కాదు, కొన్ని బాగోని నచ్చనివి కూడా ఉంటాయి, కుచ్చుకుంటే డ్రెస్ రకరకాలుగా ఉంటాయి. ఈ వర్క్ ఈ డ్రెస్ అవసరం, ఈ ప్రొఫెషన్కి ఇలా ఉండటం అవసరం, అప్పుడు యూజ్ చేయాలి, అప్పుడు అలా ఉండాలి. నేను కంఫర్ట్ అంటే ఇప్పుడు కొంతమంది పొట్టి వేసుకుంటూ చిన్న వేసుకుంటారు, ఏమంటారు వేసవకాలం ర్యాషెస్ వస్తున్నాయి, మాకు కంఫర్ట్ ఇది మా ఇష్టం అంటారు. వాళ్ళకి అన్ని సీజన్స్లోనే కంఫర్ట్, వాన పడిన చలికైనా వేసుకుంటారు. మేము చలికి స్వెటర్లు వేసుకుని తిరుగుతున్నాం. వాళ్ళ యొక్క ప్రైవేట్ జోన్ అంటే వాళ్ళకి ఇల్లు కానీ వాళ్ళకి రూమ్ లో కానీ ఉంటే పర్లేదు, కానీ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఇట్లా అయింది కదా, చూస్తారు, కామెంట్ చేస్తారు, కొంతమంది చూస్తారని తెలుసు, కామెంట్ చేస్తారని తెలుసు. కానీ వీళ్ళు బాధపడ్డాం ఎందుకు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు చూపించి వాళ్ళు కామెంట్ చేసినా సరే వీళ్ళు బాధపడతారు, బయటకు వస్తారు, కామెంట్ చేస్తే బాధపడతారు. అది ఒక రకం, అంటే నార్మల్గా టైం గడిస్తే ఉంటుంది, ఇష్యూస్ జరగాలి కదా, అప్పుడే కదా ఉండేది. కాలం నార్మల్గా సాగకూడదు కాబట్టి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, అలా వేసుకుంటూనే వస్తారు. ఏమంటారు మా హక్కు అని. అంటే మొత్తానికి సిటీలో ఇలాంటి కామన్గా జరుగుతూ ఉంటాయి. కామన్గా తీసుకుంటే కామన్గానే ఉంటుంది. వాళ్ళు ఇంకా సీరియస్ అయ్యి వాళ్ళకి నచ్చినట్టు ఉంటా అంటే కొంతమంది ఇంక బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు బిహేవ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం విలేజ్ సైడ్ తీసుకుంటే అందరూ చీరలు పంజాబ్ డ్రెస్లు వేసుకొని తిరుగుతుంటారు. మనకి సిటీ లెవెల్కి వచ్చేసరికి స్టూడెంట్స్ ఉంటారు, సో వాళ్ళు కంఫర్ట్ జోన్ అని షార్ట్స్ అని స్కర్ట్స్ అని వేసుకొని తిరుగుతుంటారు. దానికి చూసే విధానం తప్పు అంటున్నారా, లేదంటే వాళ్ళు వేసుకొని తిరిగేసి అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉన్నారా అని కరెక్ట్ అంటున్నారా? చూసే విధానం అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అన్న, ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ మనకి మోకాలు దాకా ఉండేవి డ్రెస్సులు లేడీస్కి అయినా, ఇప్పుడు థైస్ దాకా వచ్చాయి. థైస్ దాటి బాలీవుడ్ వాళ్ళు నిక్కర్ టైప్ ఇట్లా వస్తుంది. అంటే కాలం మారే కొద్దీ డ్రెస్సులు చిన్నవి అవుతున్నాయి. ఎందుకని అలా? వాళ్ళ కంఫర్ట్ జోన్ అంటారు, ఏమన్నంటే అదొకటి యూజ్ చేస్తారు, మా హక్కు అని. డ్రెస్సులు ఎందుకు చిన్నగా అవుతున్నాయి అర్థం కావట్లేదు. ఇప్పుడు డ్రెస్సులు అనాలా వాళ్ళని అనాలా? ఇక్కడ కూడా మనకు మంగపతి హీరోయిన్లని దూషించి మాత్రం మాట్లాడాడు, అంటే నార్మల్ కామన్ గా ఉండే ఒక అమ్మాయిని ఏం మాట్లాడలేదు, హీరోయిన్స్ గురించి మాట్లాడాడు. ఎందుకంటే ఇది ఏదైతే లూలు మాల్ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ నుంచి మీరు జాగ్రత్త పడనమ్మా అన్నాడు. ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా అర్థం చేసుకోకుండా ఆయన మీద కామెంట్స్ చేసిన ఆర్జీవీని కానీ అనసూయని కానీ అసలు ఏ విధంగా మీరు చెప్తారు వాళ్ళకి కామెంట్? అదేనండి, ఆ పేరు యూజ్ చేయకుండా ఆ మాటలు వాడారు, ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలాయి. వాళ్ళు అలా వాళ్ళ వేషధారణ అలా ఉంది కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. కాబట్టి ఈ మాటలు వాడటం తప్పే, కానీ మంచిగా చెప్పారు. లేదు మేము ఇలానే ఉంటాం ఇలానే వేసుకుంటాం అంటే వాళ్ళు యూత్ కాదు కదా, 2 పిల్లలు ఉన్నారు, ఆమెకు అంత ఏజ్ వచ్చింది. ప్రొఫెషనల్గా మనం మూవీస్లో ఉన్నప్పుడు రంగస్థలంలో కూడా చేశారు శారీలు ఎక్స్పోజింగ్, అది తప్పు కాదు. బయటికి కూడా అలానే వస్తా అంటే పిల్లనాయలు ఉంటారు, ఏదో అంటారు, వాళ్ళు అంటారు, కామెంట్ చేస్తారని తెలుసు అయినా వేసుకొని వస్తారు. ఇప్పుడు పలానా డ్రెస్ వేసుకున్నప్పుడు పలానా కామెంట్లు వస్తాయన్నప్పుడు సిద్ధమై వాళ్ళు రావాలి, కానీ కామెంట్లు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఎందుకు సీరియస్ అవుతున్నారు? వాళ్ళప్పుడు మనం
మిర్చి తిన్నప్పుడు కారం వేస్తుందని తెలిసినప్పుడు మరి తినడం ఎందుకు? వాళ్ళు అదే కదా, బురదలో రాస్తే కానీ బురద పడకూడదు అంటారు. ఆ, అది 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 అదే కదా, ఇక్కడ అదే విచిత్రం. అంటే బురద చూసి సైలెంట్గా ఉండాలి మనం, రాయకూడదు. వాళ్ళ టైప్ అలా ఉంది. ఇంకా అలా ఎవరు చేయలేరు. ఇంకా వాళ్ళు అలానే ఉండరు. ఇప్పుడు జనరేషన్ అలానే ఉంది, ఇది మారదు. వీళ్ళు ఇట్లా చేసే కొద్ది ఇంకా పెరుగుతూనే ఉంటే బట్టలు ఇంకా ఫ్యూచర్లో ఉండే కొద్ది తగ్గుతాయి అని అనుకుంటున్నాను. ఇంకా తగ్గిస్తారు అవసరం అయితే. ఇంకా చేసేది ఏం లేదు. వాళ్ళకి మంచి చెప్పినా చెడే అయిద్దిలే కానీ ఏమనంటే మా హక్కు అయ్యి అంటారు. వాళ్ళ మీద దాడులు చేసేది అబ్బాయిలే, వాళ్ళని కాపాడేది అబ్బాయిలే. అది గుర్తించట్లా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.